దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతులకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ మీద వారి పేరు ఉండేలా, ఎక్కడ పండించిందో తెలిసేలా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ముద్రించి రైతుల శ్రమను భావితరాలకు తెలిసేలా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని 41,000 పాఠశాలల్లో 400కు పైగా సంక్షేమ వసతి గృహాల్లో రైతులు పండించిన సన్న బియ్యాన్ని పిల్లలకు అందించడం ద్వారా వారు తింటున్న భోజనం తాలూకా ధాన్యం ఎవరు పండించారో తెలిసేలా బియ్యం సరఫరా బ్యాగులపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మోడల్ను దేశంలోనే మొదట అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఈ పద్ధతి దేశానికి రోల్ మోడల్ కానుందని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సలహాలతోటి సూచనలతోటి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఖరీఫ్ మాసంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం వివిధ శాఖలతో సమన్వయపరుచుకుంటూ క్షేత్రస్థాయిలో రైతాంగానికి మేలు జరిగే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాం. ఈ రోజు వరకు జరిగిన ప్రక్రియలో 7,87,000 మంది రైతుల దగ్గర నుంచి 48,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. అందులో 10,750 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి 24 గంటల్లోనే జమ చేశాం. ఈ అద్భుతమైన ఒక పండుగ వాతావరణంలో జరగాల్సిన కార్యక్రమం వివిధ జిల్లాల్లో ఏ జిల్లాకా జిల్లా ప్రత్యేక సమస్యలు ఉంటాయి. అక్కడున్న రైతాంగం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి మా అధికార యంత్రాంగం, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసిగా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు. మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. నెల్లూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి మీ అందరికీ తెలుసు. దాదాపు 3 సంవత్సరాలు ఈ జిల్లాలో ధాన్యం కొనుగోలు జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం గత సంవత్సరం మేము కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి మేము ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకున్నప్పుడు కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా యంత్రాంగం ఆ రోజున కనీసం 1,50,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్దామని ఆ రోజు నిర్ణయించుకున్నారు. అయితే గత సంవత్సరం కూడా మన రైతాంగం ఎప్పుడైతే మేము వచ్చి రాష్ట్రంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి సన్నబియ్యం సరఫరా చేయబోతున్నాం. ఇది బహుశా ఎవరు చేయలేని కార్యక్రమాన్ని రైతాంగం సహకారంతో చేయగలుగుతామని మేము ఎప్పుడైతే చెప్పామో రైతు సోదరులు కూడా పెద్ద మనసుతోటి రూపాయి ఎక్స్ట్రా కూడా మేము అడగకుండా కనీస మద్దతు ధరకి మేము సేకరించే ఏ గ్రేడ్ క్వాలిటీ బియ్యాన్నే వాళ్ళు మాకు అందించడం జరిగింది. దాదాపు 2,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించి 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి మేము మధ్యాహ్న భోజన పథకం కింద ఆ బియ్యాన్ని మేము సరఫరా చేశాం. చాలా గొప్ప కార్యక్రమం. రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మంది. ప్రతి బస్తాకి క్యూఆర్ ట్యాగ్ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం కూడా మనం అభినందించి మన మోడల్ని దేశవ్యాప్తంగా మార్చాలని మొన్న ప్రతిపాదించారు. ప్రతి బస్తాకి ఒక క్యూఆర్ ట్యాగ్ పెట్టి ఆ క్యూఆర్ ట్యాగ్లో ఆ రైతు పేరు, ఎక్కడ పండించారు, ఏ గ్రామం నుంచి వచ్చిందని మన కష్టపడి చదువుకున్న మన విద్యార్థులకు తెలుసుకోవాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలనే ఆలోచనతో మేము చేసిన కార్యక్రమం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో చాలా అద్భుతంగా సహకరించారు. ఎందుకంటే ఇక్కడ పండించే వెరైటీ సోనా మసూరి కానివ్వండి, బీపీటీ కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి గింజ ప్రభుత్వం ఇందులో వ్యాపారం చేయదు. ఇది అంతిమంగా మన బిడ్డల కోసం మనం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద వాడడానికి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సహకరించమని ఆ రోజు నుంచి కూడా మేము రైతాంగాన్ని కోరినప్పుడు 100% ఈ సంవత్సరం ఈ సీజన్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి నెల్లూరు జిల్లాలో మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అందుకు అనుగుణంగా దాదాపు 160 కోట్ల రూపాయలు ధాన్యం మేము ఆల్రెడీ సేకరించాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేయడానికి కోసం ఈరోజు ప్రత్యేకంగా అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో
స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.